మరి మొన్న ఓటు ఎందుకు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి? ఇది మోడీకి ఎందుకు ఇస్తారో చెప్పారు, అవును కదా? మరి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చేవాడు? ఇక ఓటేసి ఉప్పర్ మీద కాంగ్రెస్ పార్టీ ఓటేసి దాని అనుమానం లేదు. ఇక నేను అక్కడ లోపల దాచుకొని లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం కాదు, నేను కుళ్ళ మాట్లాడతాను, అవును కదా? ఎందుకు వేసి అంటారు, ఎందుకు వేసారు? 6 గ్యారెంటీలు అన్నారు, అవును కదా? అబ్బో ఇంకో అడిగిన ఒక్కనండి ఎందుకు వేసిన ఒక్కంటే చేయబోన కళ్ళు కాయలు వస్తున్నాయి, టీవీ చూసి అన్నారు. దేనికోసం అంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు అంటున్నారు. ఆయన ముత్తరా ఎంత సార్ 70 ఉంటాయి, ఎందుకు వేసావు అక్క అమ్మ అంటే రోజు బిడ్డ మా కొడుకు సాయంత్రం టీవీ పెడతాడు, ఆ టీవీ చూసి కళ్ళు కాయలు వస్తున్నాయి అన్ని చెప్తున్నాడు. 4,000 రూపాయలు పెన్షనే ఇస్తలేదు అంటారు. నేను ఇక చెప్పానని చెప్పిన నీకు చెప్తారా? 2,500 రూపాయలు మీకు ఇస్తాడు. వేసారు మీ అకౌంట్లో? మీ అకౌంట్ చూసుకోవాలి, పడ్డే చూసుకోవాలి. రెండు ఇచ్చినా 2,500 రూపాయలు ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తాను? వారం 2 రోజుల లోపల 100 రోజుల లోపల 2,500 ఇస్తున్నాడు. 100 రోజుల లోపల ఎంత ఇస్తున్నాడు? 2,500 రూపాయలు ఇస్తాడు. ఏలే కదా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిండా? ఇయ్యలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఇవ్వడానికి ఇస్తున్నారు. ఇచ్చేదా? మీకు గట్టిగా ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చినట్టున్నారు. ఇయ్యలే. మీరు అనకుండా ఇచ్చినట్టే కాకపోతే అక్కడ చూస్తారు. ఇచ్చేది మీకు ఏం మళ్ళీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. చేసిందా? 15,000 రూపాయలు ఆ రైతు బంధుక రైతు భరోసా ఇస్తాను. ఇచ్చిందా? ఇప్పుడు ఇస్తాను. ఇచ్చిందా? కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు. ఇచ్చిందా? మరి ఏమి ఇయ్యలే. ఎన్ని రోజులు ఇస్తారు? 100 రోజులు ఒకటి ఇస్తారు. ఇవాళకి ఎన్ని రోజులు ఇవాడికి 80 రోజులు అయిపోయింది. ఇక 80 రోజులు అయిపోయింది. ఇక రేపు ఎల్లుండి వస్తారు. మళ్ళా వచ్చి ఒక్క ఆమె ఇద్దామనుకోవడం ఎన్నికల కూడా వచ్చింది. మళ్ళీ ఓట్లేదు, మళ్ళీ ఇస్తామంటారు. ఇస్తారా? ఏమంటారంటే ఇప్పుడు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తారట. ఇచ్చిరా? ఎవరు ఇచ్చిరా? మొన్న మోడీ సార్ 100 రూపాయలు గ్యాస్ ధర తగ్గించాడు. అంతకుముందు మోడీ సార్ ఫ్రీ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా లేదా? మరి మోడీ గారు సపోర్ట్ కొట్టారా? ఇప్పుడు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? 500 రూపాయలకే ఫుల్ సిలిండర్ ఇస్తారు. ఏమన్నా తెలుసా? ఎన్నికల ముందు ఏమన్నా తెలుసా? అందరికీ సిలిండర్ అన్నారు. అందరికీ 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. ఇక గెలిచాక ఏమంటారు? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే సిలిండర్. ఇప్పుడు ఏమంటారు? సన్నమని ఏమంటారు తెలుసా? ఆడోళ్ళ పేరు మీద కనెక్షన్ కూడా ఇస్తారట. ఇక ఫస్ట్ ఏమన్నారు? అందరికీ అన్నారు. ఎన్నికల మాత్రం రేషన్ కార్డు ఉన్నోళ్ళకి అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? ఆడోళ్ళ పేరు మీద కనెక్షన్ ఉంటేనే 500 రూపాయలు సిలిండర్ ఇస్తారట. కనెక్షన్ ఎవరి పేరు ఉంటుంది సిలిండర్ చేయడానికి? ఆడోళ్ళ పేరు ఉంటుంది, మగవాళ్ళ పేరు ఉంటుంది. అంటే ఏమన్నట్టు? ఇక ఇయ్యము అన్నట్టు. కాబట్టి దయచేసి ఆలోచించండి. కదా నరేంద్ర మోడీ ఇవి ఇక్కడ ఈ 6 గ్యారెంటీలకు దానికి దీనికి ఓటేసే ఎలక్షన్స్ కావు. ఇవి ఢిల్లీ ఎన్నికలు, ఇవి మోడీ ఎన్నికలు. అవునా కదా? మోడీ ఎన్నికలు. ఇవాళ మేము ప్రధానమంత్రి మోడీ చేస్తా అన్నాం, మీరు ఓటు చేస్తా అంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రి ఎవరంటే చెప్తారు, ప్రధానమంత్రి లేట. ప్రధానమంత్రి లేని ఓటేస్తారా? మీరు ఉపరంలో వేస్తారా? మోడీ ఏట్లే కదా. ఇలా మోడీ పేదోడు కాబట్టి ఛాయకునే వ్యక్తి, ఇలా దేశ ప్రధాని కాబట్టి అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని రకాల సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏడవైనా మోడీ 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 అంటున్నారు. కాబట్టి దయచేసి మీ ఉపర మండలి మంచి ఆలోచించారు. ఇలా పోయినసారి ఓట్లు వేసాక మీ అందరి కోసం కొట్లాడడం వస్తారు. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది ఎవరు? మేము కొట్లాడి, నేను కూడా కొట్లాడి అక్కడ జైలుకి నేను మీకోసం కొట్లాడి. టీవీ చూస్తున్నారు కదా, నేను గుంజుకపోయి చూస్తున్నారు కదా పోలీసులు. అబ్బా నవ్వుతారు, మక్క నవ్వుతారు, అక్కడ నవ్వుతారు కూడా, అక్కడ అవుతుంది బండి సంజయ్ గుంజుకపోయేది. అప్ప ఇంత రాక్షసాన్ని ముత్తులు ఒక్కరు. ఇలా 150 రోజుల పాటు పాదయాత్ర చేశాక, 150 రోజుల పాటు ఎండనక వాననక సలనక 150 రోజుల పాటు పాదయాత్ర చేసిన. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్టాడితే అర్ధరాత్రి మా ఇంటి మీద దాడి చేసి పోలీసులు పట్టుకుపోయి 4 రోజులు జరిగిపోయారు. ఏ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడే, ఏ టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడే. మీ ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగాల కోసం కొట్టాడితే మా ఇంటి మీద దాడి చేసి 4 రోజులు జైలుకి పంపారు. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడే, బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడే, నేను కొట్లాడినా. 3 సంవత్సరాలుగా కొట్టాను. నా మీద కేసు పెట్టారు. మా కార్యకర్తలు 40 రోజుల పాటు జైలుకి పంపారు.
ఇలా ఎస్సీల దళిత మంది కోసం కొట్టాడితే మా మీద కేసు పెట్టే, ఎస్సీల కోసం కొట్టాడితే కేసు పెట్టారు, ఎస్సీల కోసం కొట్టాడితే కేసు పెట్టారు, బీసీల కోసం కొట్టాడితే కేసు పెట్టారు. లాస్ట్ అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ అమలు చేయమని కొట్లాడితే కూడా మా మీద కేసులు పెట్టారు. నా మీద ఎన్ని కేసులు తెలుసా? ఇలా అక్కడక్కడ మాట్లాడతారు కొంతమంది. ఇలా నా మీద 100 కేసులు ఉన్నాయి. మా మీద మీ ఇంట్లో మీద ఒక్క కేసు ఉంటే మీరు బాధపడతారా? బాధపడరా? భయపడతారా? భయపడరా? ఇవాళ మా భార్య పిల్లలు ఎంతమంది పోయి ఎంత భయపడాలి? మీరందరూ ఇలా పెళ్లిలో పోతారు, గుళ్ళో పోతారు, గోపురాలకు పోతారు మీ పిల్ల కుటుంబ సభ్యులతో. నేను మా భార్య పిల్లలు గుళ్ళ పోలేదు, గోపురంలో లేదు, ఫంక్షన్ లేవు, ఏడ విన కూడా ఇలా పేదల కోసం తెలంగాణ మొత్తం రెస్ట్ లేకుండా, రెస్ట్ తీసుకోకుండా ఇలా తెలంగాణ మొత్తం గిరగిర తిరుగుతున్నా. మరి మా భార్య పిల్లలు ఏమనాలే? నువ్వు ఏమనంటే పేదోళ్ళు అంటావు, పేదల కోసం కొట్టాలంటావు, పేదోళ్ళ రాజ్యం రావాలంటావు. కానీ ఆ పేదోళ్ళు పోయి వేరేటోళ్ళకు కొట్టేసే వాళ్ళ కోసం ఎందుకు కొట్టాలంటే ఏం సమాధానం చెప్పాలక? ఏం సమాధానం చెప్పాలక? చెప్పాక ఇవాళ ఎక్కడ రెస్ట్ తీసుకోలే, నేను ఎక్కడ ఇంట్లో ఉండలే. ఒక్కసారి మన రాజ్యం వస్తే, పేదల రాజ్యం వస్తే పేదలకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగితే కనీసం మోడీ గారు ఇచ్చే పైసలు మీకు చేస్తూ, మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను అమలు చేయొచ్చని చెప్పి ఇలా తెలంగాణ మొత్తం గిరగిర తిరిగినాక ఎక్కడ తీసుకోలేదు. ఇలా అంతా తిరిగిన తెలంగాణ మొత్తం తిరిగిన. కాబట్టి దయచేసి ఆలోచించాలి, మరి రైతులు కూడా ఆలోచించాలి. 2014 మద్దతు ధర ఎంత అనేది? 1350 రూపాయలు. ఇలా మద్దతు ధర ఎంత? ఎంత మద్దతు ధర? 2160 రూపాయలు. అవునా కదా? మీరు యూరియా వేస్తారు, యూరియా ఒక్క బ్యాగ్ ఎంతనా? యూరియా ఎంత? 280 రూపాయలు ఒక్క యూరియా, ఒక్క బ్యాగ్ 280. ఆగే నువ్వు ఆగనా? అన్ని చేస్తాను, నాకు అన్ని చేస్తా, నాకు అన్ని చేస్తా. 2000 రూపాయలు. ఇలా అసలు ఎంత? ఎంతలే అసలు ఎంత? మీకు ఎక్కడ 200 రూపాయలు? దాని బ్యాగ్ మీద అసలు ఎంత? 2500 రూపాయలు. మీరు చూస్తారు, ఓలా ఇచ్చే 2260 రూపాయలు మీకు ఎక్కడ చూస్తారు. దాని మీద అసలు ఎంత ఉన్నది? 2500 రూపాయలు. మరి మిగతా 2250 రూపాయలు ఎవరిస్తుంది? ఎంత ఇస్తారు? మోడీ ఇస్తారు. ఎంత? 2250. మీరు ఒక్క ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారన్నా? ఒక్క ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారన్నా? 2 బస్తాలు ఇస్తారు. అవునా కదా? ఒక్క పంటకు ఒక్క ఎకరానికి 2 బస్తాలు ఇస్తారు. అంటే ఎంతన్నా? 5000 రూపాయలు. 5000 రూపాయలు ఎవరిస్తారు? మోడీ ఇస్తాడు. డిఏపి ఎంత కలుస్తున్నారు మీకు? 1350 వస్తుంది. డిఏపి అసలు ఎంతన్నా? అసలు ఎంత? 3500 రూపాయలు. అవునా కదా? ఇంకా 2000 రూపాయలు ఓడిస్తున్నారు మోడీ. అవునా కదా? ఒక్క ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు? 2 బస్తాలు ఇస్తారు. అంటే ఎన్ని? అవి 5000, అవి 5000, ఇవి 5000. ఇలా మోడీ పైసలు 5000. ఏంటనే? 15000 రూపాయలు. ఇక పొటాషియం విదేశం అవ్వ 2000 ఉంటాయి కదా, అంటే 17000 రూపాయలు. ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 17000 రూపాయలు. అవునా కదా? 17000 రూపాయలు మీకు ఎవరిస్తారు? ఇలా మోడీ గారికి ఓటు వేయకుంటే 17000 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా? ఇస్తారా? అంటే ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 17000 రూపాయలు మీకు సబ్సిడీ పేరు మీద నరేంద్ర మోడీ ఇస్తాడు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుంటే ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 17000 నుంచి 20000 రూపాయలు మీకు అదనంగా భారం పడుతుందా పడదా? మరి ఎవరికి ఉంటానే? ఇవాళ నీళ్ళ గురించి, ఇవాళ నీళ్ళు వస్తున్నాయా? పంటకు నీళ్ళు వస్తున్నాయా? మీకు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయా మీకు? మొత్తం పొలాలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఇవాళ మా వాళ్ళకి ఇప్పుడే చెప్పినా, రేపటి దాకా చూడండి, రేపటి దాకా చూస్తాం. రేపటి వరకు నీళ్లు ఇష్టపడకుంటే, ఇప్పుడే మా వాళ్ళకి చెప్పినా, రేపటి దాకా నీళ్లు ఇష్టపడకుంటే ఎల్లుండి ఏం చేయాలో అది చేస్తా అని చెప్పిన. పక్కా ఇలా నీళ్ళ కోసం కొట్టాడతాం. నీళ్లు అందరికి పంటలా ఎండిపోతారు. రాంగి కదా అలా మీటింగ్ పెట్ట బోయినపల్లి పెడితే కూడా రైతు బాధపడుతున్నాడు. సార్ మొదటి కాలంలో నీళ్ళు వేస్తారు, మళ్ళీ 2వ కాలం అంటాడు. సార్ మొదటి కాలం మాకు నీళ్ళు వేస్తారు, ఏంటవుతాయి కాదు కదా. కాబట్టి రైతు నీళ్ళ కోసం పక్కా ఎల్లుండి మొత్తం ఎక్కడికి రోడ్లన్నీ, ఈ ప్రాంతంలో రోడ్లన్నీ స్తంభింపజేస్తాం. ఇలా మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎక్కడ మాకు కేసులేం కొత్త కాదక్క, మాకు కేసులేం కొత్త కాదు, జైలు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త ఏం కాదు. కానీ మా బాధ ఏంటంటే మీకోసం గింత కొట్టాలి, మా జీవితాలను నాశనం చేసుకున్నాం, మా కుటుంబాల జీవితాలను నాశనం చేసుకున్నాం. కానీ ఏం చేసినాక నోటికాడి బుక్కలు కొట్టబోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది. చేసింది మేమన్నా అన్నా
మొన్నవాడు ఏమని చెప్తానా మొన్నవాడు నీళ్ళు ఇవ్వలే మొన్న ఏం చేస్తా మొన్న ఏం చేసి తెలుసా లాస్ట్కు మొన్న ఏం చేస్తానా 2 రోజులు టైం ఇచ్చిన 2 రోజులు నీళ్ళు ఇవ్వకుండా నీ ఆఫీస్కి వస్తానా పక్కన నుంచి పెట్టి చాలా పెట్టి అది కూడా వాడతా అది కూడా కాబట్టి పక్క కొట్లాడే వాళ్ళు దయచేసి మీరందరూ కూడా పక్కా కొట్లాడే అందరి కోసం కొట్లాడే మీకోసం కొట్లాడే వాళ్ళు దయచేసి మీరందరూ కూడా అన్ని చెప్పండి అన్ని తప్పకుండా ఓనా చెప్పండి బాబు అన్న చెప్పండి చెప్పండి పక్కా మీ పేరు ఇస్తారా పక్కా నీకు కూడా కొట్లాడతా పక్కా చేయాలి మరి పక్కా కొట్లాడతా 100% కొట్లాడతా మీ అందరి కోసం అన్న నువ్వు చెప్పిందే చెప్పాయి ఇంకా అయినా నువ్వు చెప్పిన అయిపోయా కాబట్టి దయచేసి ఆ సమస్య కోసం ఇవో అన్న రాష్ట్రంలో గతంలో మా ప్రభుత్వం అధికారం లేదు ఇక్కడ మా ప్రభుత్వం లేదు ఇవాళ చేద్దామన్నా కూడా వీళ్ళు చేయలేరు కొట్లాడితే జైలు పంపుతారు గట్లందుకే ఇప్పుడు గీరన్న నచ్చిందా మళ్ళా ఎందుకే కొట్లాడితే మళ్ళీ జైలు పంపుడే నాటికడే ఇలాగా వేములవాడ గుడి ఉన్నది వేములవాడ గుడికి నేను 500 కోట్లు పట్టుకొస్తానట 500 కోట్లు పట్టుకొస్తా అంటే కేసీఆర్ పర్మిషన్ ఇయ్యలే ఇలా ఆయన ఇయ్యడా ఇంకోళ్ళు ఇయ్యడా ఆయన చేయడా ఇంకోళ్ళు చేయనియడా కాబట్టి మా పని ఏంది కొట్లాడే 24 గంటలు కొట్లాడు రాజధానికి పోలీసులు వస్తారా పట్టుకపోతారా ఏ పూజలు పెడతారు ఏ జైలు పోతారో ఇలా మాకే తెలియని పరిస్థితి ఏ రాత్రి పోలీసులు వస్తారో మా కుటుంబాలకు భయానక పరిస్థితి బతికే పరిస్థితి మా భార్య పిల్లలందరూ భయపడే పరిస్థితి ఇలా రాత్రి ప్రశాంతంగా ఉందామా మరి బాగా భార్య పిల్లలు అంటున్నా కాబట్టి ఇలా అయినా ఇక్కడ అందరిలో కేసులు ఆయన ఇస్తానా ఈడ ఉన్న వాళ్ళందరిలో కేసులు మా మీద ఒక్కొక్కరి పేరు మీద 20 కేసులు ఉన్నాయి నా పేరు మీద 100 కేసులు నా మీద 100 కేసులు ఉన్నాయి కాబట్టి అయినా భయపడవు పక్కా మీకోసం కొట్లాడే కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఓటు వేసేటప్పుడు మంచిగా ఆలోచించుని ఈ విషయంలో తప్పకుండా మేము ఎట్టి మందిలో ఈ నారాయణ ఆలోచించి పూర్తిగా చెప్తారు పూర్తిగానే దానికోసం పక్కా కొట్లాడే ఇప్పుడు నాంగా మాట్లాడకూడదు పక్క అందుకే నేను రవేనా ఇప్పుడు ప్రభుత్వాలు ఇస్తే మాకు వివక్ష చూపుతుంది ఇప్పుడు మళ్ళా వివక్ష కాదు చూపిస్తారు మరి ఓట్లు వేసేటప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పాలా మనము ఓటు వేసేటప్పుడు మనలాంటి వాళ్ళందరూ కలిసి తిరిగి ఇవాళ ప్రజలకు చెప్పాలి వాళ్ళు ఏమంటారు నీళ్లు రావు నీళ్లు లేని 6 గ్యారెంటీలు ఇస్తామంటారు అవునా కదా 6 గ్యారెంటీలు ఎవరికి కావాలి 6 గ్యారెంటీ ఇయ్యాలి అంటలేదు కానీ 6 గ్యారెంటీలు అవ్వలేదు నీళ్ళు పుట్టకూడదు వ్యవసాయాలు రైతులు వ్యవసాయం చేద్దామంటే ఇబ్బందికర పరిస్థితి పంట చేతికి వచ్చేదాకా గ్యారెంటీ లేదు పంట చేతికి వచ్చేదాకా కాబట్టి దయచేసి అందుకే మీకోసం కొట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్టారు మా వాళ్ళకి గెలిపిస్తే మీకోసం కొట్లాడతారు ఏమి కాలం తీసుకొచ్చి ఓట్లు వేస్తే వాళ్ళు నాకు కొట్లాడరు నా అడగరు కనీసం భయపడతారు వాళ్ళు దయచేసి మీరందరూ మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి చేసి ఏం చేసినా మీకు అందరికీ తెలుసు మీ నోటి ద్వారా మీరే చెప్పారు కానీ ఒక్కసారి మళ్ళా ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేస్తే ఇలా మన బతుకులు బాగుపడతాయి మళ్ళీ వేరేటోడు చేస్తే ఇలా ఏమవుతుందో చెప్పిన మరి దయచేసి అందరూ ఒకరికి ఓటేస్తారు కదా వేస్తారు కదా గట్టిగా వేస్తారు కదా సామాన్య చెప్పే రవాణ చెప్పు రవాణ ఇంట్లో మనం చెప్పింది మనం ఓట్లు వేస్తాం కదా 2 చేతులు పైకి జై శ్రీరామ్
భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. అందరు ఇవ్వాలి మరి. ఇవాళ మామూలుగా ఇప్పుడు అందుకే చెప్పిన గట్టి చెప్పిన మళ్ళీ చెప్పిన పక్క మాట్లాడండి.